సినిమాల్లోనో లేకపోతే మధుబాబు డిటెక్టివ్‌ల్లోనో షాడో గబక్కన ఎక్కడికి పోతే అక్కడ ఎడారిలో కూడా బావుల్ని కనిపెట్టేస్తుంటాడని విన్నాం. కానీ నిజ జీవితంలో ఇట్లాంటివన్నీ సాధ్యమా అనుకుంటే ఇప్పుడు జైసల్మేర్‌లో జరిగినటువంటి అంశం సంచలనం సృష్టిస్తోంది. మనకి ఎడారి రాష్ట్రమైనటువంటి రాజస్థాన్‌లో జరిగినటువంటిది. ఇదిగో ఇప్పుడు ఈ విజువల్ చూస్తే అర్థమవుతుంది. ఇది ఎక్కడో తెలుసా? రాజస్థాన్‌లోని జైసల్మేర్ అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి ప్రాంతం. అక్కడ చూస్తున్నారు కదా, ఎడారిలో సముద్రంలాగా ఇది ఎడారిలో ఒక నదిలాగా పొంగుకొచ్చింది. ఇదివరకట్లో ఒక ప్రచారం జరిగేది, సరస్వతి నది ఉంది జైసల్మేర్ దగ్గర, అది అంతర్లీనంగా భూమి అడుగున ఉంది అన్నటువంటి. ఇప్పుడు తాజాగా ఈ విషయం ఫైనల్ అయ్యింది. ఎక్కడైతే ఏదో తవ్వుతున్నటువంటి సందర్భంలో జైసల్మేర్ దగ్గర విహెచ్పి వర్కర్ విక్రమ్ సింగ్ వేసినటువంటి బోర్కు సంబంధించి సరస్వతి రివర్ వచ్చిందనాలా లేకపోతే ఈ స్థాయి వాటర్ అన్నటువంటిది ఒక్కసారిగా వెల్లువెత్తడం, ఆ ప్రాంతం అంతా కూడా ఇంకా ఎడతెరిపి లేకుండా నీళ్ళు వస్తూనే ఉంది. అదేదో కాసేపు వస్తున్న నీళ్ళు కాదు. దీంతో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.